హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి మరొక టాపిక్తో వచ్చాను. అదే స్టెబిలిటీ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్. ఇందులో 2 టాపిక్స్ కవర్ అవుతాయి. వన్ ఈజ్ స్టేబుల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్స్టేబుల్. చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, కంట్రోల్ సిస్టమ్ కామ్గా ఉంటే స్టేబుల్ అని అర్థం. అదే ఓవర్ యాక్షన్ చేస్తే అన్స్టేబుల్. సింపుల్. ఇప్పుడు స్టెబిలిటీ అంటే ఏందో కూడా చూద్దాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ శాంతిగా సెటిల్ అయితే దాన్ని స్టేబుల్ సిస్టమ్ అంటాం. స్టేబుల్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మాత్రం రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదే బైక్. ఓకే, స్పీడ్ బ్రేకర్ మీరు వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చితే అది దాటాక బైక్ బ్యాలెన్స్ లేక వస్తే దాన్ని స్టేబుల్ అంటాం. అదే బ్యాలెన్స్ లేక రాకపోతే ఊగుతూ పడిపోయామనుకోండి, దట్ వాస్ అన్స్టేబుల్ అని. ఓకే, ఇప్పుడు గ్రాఫికల్ ఎక్స్ప్లెనేషన్లు చూసుకుంటే స్టేబుల్ సిస్టమ్ అంటే ఏంటంటే అవుట్పుట్ ఫస్ట్ షేక్ అవుతుంది, తర్వాత జీరో కానీ లేదా కాన్స్టాంట్ వాల్యూలోకి సెటిల్ అవుతుంది. అదే అన్స్టేబుల్ సిస్టమ్ అయితే అవుట్పుట్ షేక్ అవుతూ మెల్లగా పెరిగిపోతుంది, మన కంట్రోల్లో ఉండదు, అంటే బయటికి వెళ్ళిపోతుంది అని అర్థం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సెటిల్ అని చూశారనుకోండి స్టేబుల్ అని అర్థం, డైవర్జ్ అయితే మాత్రం అన్స్టేబుల్ అని అర్థం. సో కామ్ సిస్టమ్ ఈక్వల్స్ టు స్టేబుల్ కంట్రోల్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.